సో ఈ డిప్రెషన్ సమస్య అసలు ఎందుకు వస్తుందంటారు, రావడానికి గల కారణాలు ఏంటి? అమ్మా, యాక్చువల్గా డిప్రెషను గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, వాళ్ళు కొన్ని ట్రామాస్ కావచ్చు, వాళ్ళకు గతంలో జరిగినటువంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో డిప్రెషన్ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రెజెన్స్లో ఉండేటటువంటి ఎక్కువ ఒత్తిడి కారణంగా కూడా వాళ్ళు డిప్రెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు ముఖ్యంగా వాటి కారణాలని మనం వెతికేదానికంటే వాటి లక్షణాలని మనం చూడడం బాగుంటుంది. ఓకే, లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఎటువంటి లక్షణాలు అంటే? ఇవి ముఖ్యంగా శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఫ్యాటిక్గా ఉండడము, శరీరం అలసిపోవడం, తొందరగా అలసిపోవడము, లేజీగా అనిపించడము, నిద్ర ఎక్కువసేపు పడుకొని ఉండాలనిపించడము, చీకట్లో ఉండాలనిపించడము, ఎప్పుడు కూడా ఈ శరీరం యాక్టివ్గా ఉండదు. ఇది శరీరంలో కనిపించేటటువంటి ముఖ్య లక్షణాలు. తర్వాత ముఖ్యంగా నోస్ బ్లాక్ కూడా ఉంటుంది. శ్వాస ప్రాణశక్తిని ఎక్కువగా తీసుకోలేరు. తర్వాత రెండోది ప్రాణశక్తికి సంబంధించినటువంటి, అంటే ముక్కులకు శ్వాస సంబంధమైనటువంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. శ్వాస షార్ట్ బ్రెత్ ఉండడము, చెస్ట్ కంజెస్టెడ్గా ఉండడము, ఇలా చెస్ట్ కూడా ఇలా వెళ్ళిపోతుంది, అంటే ఎక్స్పాన్షన్ ఉండదు, కంజెస్టెడ్ అయిపోతుంది ఇట్లా. సో ఇలాంటి లక్షణాలు శ్వాసలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మానసికంగా వచ్చేసి ఎప్పుడు పాస్ట్ థాట్స్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎప్పుడు పాస్ట్గా రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు, రిపీటెడ్గా పాస్ట్లో జరిగిపోయినటువంటి దుఃఖ సంఘటనల గురించి, అంటే ఆ మెమరీస్ని ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటూ లోపలే బాధపడుతూ కుంగిపోతూ ఉంటారు అనమాట. సో అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనము చూసి కనుక్కొని వాళ్ళకు ట్రీట్మెంట్, యోగా ట్రీట్మెంట్ కనుక ఇస్తే వాళ్ళు చక్కగా కోలుకుంటారు. అంటే అలాగే ఓవర్ థింకింగ్, బాగా ఆలోచించే వాళ్ళకి కూడా ఈ డిప్రెషన్కి లోనయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అవును మేడం. యాక్చువల్గా పాస్ట్ థాట్స్ని ఎక్కువగా కలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఉంటుంది మేడం డిప్రెషన్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జరిగిపోయిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఆ మాట ద్వారా హర్ట్ అయింది, ఆ హర్ట్ అయిన మాటని పదే పదే రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది మైండ్. దాన్ని జస్ట్ ప్రెజెన్స్లో ఉంటూ, దాన్ని మ్యాక్సిమం అటెన్షన్లో ఉంటూ, దాన్ని మ్యాక్సిమం పాస్ట్ థాట్స్ని మనము ఆపడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటే దానికోసం ధ్యానం కూడా ఉపయోగపడుతుంది. మ్యూజిక్ కానివ్వండి, అలాంటి మనకు చాలా టూల్స్ ఉన్నాయి. పాస్ట్ థాట్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే మనకు డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.